వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్, డబ్బు, సేవింగ్స్ ప్రపంచంలో వీటి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఖచ్చితంగా వినిపించే పేరు వారెన్ బఫెట్. అలాంటి వారెన్ బఫెట్ ప్రజెంట్ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. వారెన్ బఫెట్కి ప్రస్తుతం 95 ఏళ్ళు. 6 దశాబ్దాలుగా స్టాక్ మార్కెట్లో ఉన్నాడు. ట్రిలియన్ డాలర్ బెర్క్షైర్ హాత్వే అనే ఒక సామ్రాజ్యాన్ని కంపెనీని స్థాపించడం జరిగింది. మార్కెట్లో ఎన్నో క్రాష్, బబుల్స్, మరెన్నో స్కామ్లు చూసిన లెజెండరీ వారెన్ బఫెట్ తను తప్పులు చేశానని, వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నానని అయితే చెప్పడం జరిగింది. నేను నిశ్శబ్దం అవుతున్న జీవితం ప్రతి దశలో మార్పు అవసరం. ఏ దశలో నడక ఆపి సంతోషంగా వెనక్కి తగ్గాలో తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానం అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి 5 లెసన్స్ అయితే తన జీవితంలో నేర్చుకున్న వాటి నుంచి 5 లెసన్స్ అయితే తన షేర్ హోల్డర్కి, అభిమానులకు అయితే పంచడం జరిగింది. ఆ లెటర్లో ఉన్న 5 లెసన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. తను చెప్పడం ఏంటంటే, వారెన్ బఫెట్ చివరి లేఖలో చెప్పిన పాటలు, నీ జీవితం గమ్యం నీ చేతిలో ఉంది. అంటే నీ మరణాంతరం నీ గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ణయించుకో. ఆ మాటలకు తగ్గట్టుగా జీవించు. అంటే జీవితంలో ఏమి కావాలో ముందే నిర్ణయించుకొని దానిని సాధించేలా నడుచుకోవాలని, మన వారసత్వం మన చేతిలోనే ఉంటుందనేసి చెప్పడం జరిగింది. సెకండ్ లెసన్ వచ్చేసి, మానవత్వమే గొప్ప సంపద. అంటే డబ్బు సంపాదించడం గొప్పది కాదు, ఇతరులకు సహాయపడడం, ప్రేమ చూపడం, దయగా ఉండడం ఇదే నిజమైన గొప్పతనం అని, మనిషి విలువ అతనిలో ఆస్తుల్లో కాదు అతని మనసులో ఉంటుందని, దయ ఎప్పుడు ఉచితం కానీ దాని విలువ అపారమైనదని అంటే సెకండ్ లెసన్గా చెప్పడం జరిగింది. థర్డ్ లెసన్ వచ్చేసి, తప్పులకు భయపడొద్దు, నేర్చుకో. గత తప్పులపై నువ్వు కొట్టుకపోవద్దు. వాటి నుంచి కొంచెమైనా నేర్చుకొని ముందుకు సాగు. ఎప్పుడూ మార్పు సాధ్యమే. జీవితంలో తప్పులు తప్పవు, కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే నిజమైన విజయానికి పునాది అని అయితే చెప్పడం జరిగింది. లెసన్ 4 వచ్చేసి, విజయం వెనుక అదృష్టం కూడా ఉంటుంది. నేను 1930లో ఆరోగ్యంగా, తెలివిగా, పురుషుడిగా అమెరికాలో పుట్టాను. అదృష్టం పెద్ద పాత్ర పోషించిందని చెప్పాడు. మనం సాధించిన విజయాల్లో మన కృషితో పాటు అదృష్టం కూడా ఒక భాగమే అని, వినయంగా ఉండాలని చెప్పడం అయితే ఫోర్త్ లెసన్గా చెప్పడం జరిగింది. ఫిఫ్త్ లెసన్ చూస్తే, జీవితాన్ని, పెట్టుబడులను క్లిష్టం చేయకండి. అంటే నీకు అర్థమయ్యే విషయాలకు మాత్రమే పరిమితం అవ్వు. అధిక జ్ఞానం ఉంటే సింపుల్గా ఉండడం, ఎక్కువ తెలుగుగా చూపించడం కన్నా అర్థమయ్యే దానిలోనే మెరుగ్గా ఉండడం అనేది చాలా మంచిదని చెప్పడం జరిగింది వారెన్ బఫెట్. సమయానికి వెనక్కి తగ్గడం కూడా విజయమా అని కూడా చెప్తున్నాడు వారెన్ బఫెట్. నేను నిశ్శబ్దం అవుతున్న